ప్లాంట్ కార్మికుల ఆందోళనకు సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సేల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ రన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అగనంపూడి నుంచి గాజువాక వరకు మానవహారం నిర్మించారు. భారీగా కార్మికులు ఉద్యోగులు హాజరయ్యారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. పెద్ద ఎత్తున అగనంపూడి నుంచి గాజువాక వరకు పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు పోరాట కమిటీ అలాగే వివిధ రాజకీయ పక్షాలు కూడా వచ్చి ఈ పోరాటానికి మాకు భుజం కలుపుతారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. నిన్న పెద్ద ఎత్తున బీసీ గేట్లోను మెయిన్ గేట్లోను కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి దీన్ని మేము ప్రచారం చేయడం అనేది జరిగింది. ఈ ప్రచారం అనేది కానీ లేకపోతే ఈ ప్రత్యక్ష పోరాటం అనేది కానీ స్పష్టమైన హామీ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వరకు ఈ పోరాటం అనేది కొనసాగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షించాలనే దానికంటే ప్రభుత్వం దీన్ని ఎట్లా నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది దుర్మార్గమైన చర్యలు. దీన్ని యావత్ కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మా ఉద్యమాన్ని దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఉద్యమాన్ని చేపట్టాం. అది కొనసాగిస్తామని 8వ తేదీ జరిగేటువంటి మీటింగ్లో ఢిల్లీలో జరిగే మీటింగ్లో ఒక పరిష్కారంగా కానీ చేయకపోతే మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. మరోవైపు కూర్మన్నపాలెంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన రిలే దీక్ష 1333 రోజులకు చేరింది. దీక్షా శిబిరాన్ని సందర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఎవరికి అల్లకొల్లం అయిపోతుంది విశాఖపట్నం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అర్థమైన తర్వాత కేంద్రం